ద రెబెల్స్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ రానే వచ్చేసింది. డైనోసార్ మన రెబెల్ స్టార్ ప్రభాస్ కుక్కట్పల్లిలో అడుగు పెట్టబోతున్నాడు. కైతల్పూర్ గ్రౌండ్స్. ఈ గ్రౌండ్స్ లో 5 o'clock తర్వాత మన రెబెల్ స్టార్ ప్రభాస్ అలాంగ్ విత్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఇవాళ ఒక కన్నుల విందు జరగబోతుందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం మన రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కి పాసెస్ దొరకడం లేదు అని చాలా 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 ఎదురు చూస్తున్నారు. సో గైస్, ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను శ్రేయాస్ మీడియా గ్రూప్ ఆర్గనైజర్ వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే పాసెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు సో ఫార్. అండ్ గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ట్విట్టర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా పెడితే మా దగ్గర పాసెస్ ఉన్నాయి అని డబ్బులకి అడిగితే మాత్రం అస్సలు కొనకండి. పాసెస్ అమ్మడానికి ఎక్కడ లేవు, ఎక్కడ కొనకండి. పాసెస్ ఆర్ నాట్ ఫర్ సేల్. ఇది క్లియర్ కట్ గా చెప్తున్నా. పాసెస్ ఎక్కడ అమ్ముతలేరు. ఎవరన్నా చెప్తే కొనకండి అండ్ మోసపోకండి. గైస్, నేను ఇప్పుడు ఖచ్చితంగా శ్రేయస్ మీడియా గ్రూప్ ఆర్గనైజర్ మా ఫ్రెండ్ త్రూ కలుస్తున్నాను. వాళ్ళు ఏం అప్డేట్ ఇస్తారో చూద్దాము. ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం. గైస్, చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. మీకు ప్రాపర్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనకు కైతల్పూర్ గ్రౌండ్స్ ఎక్కడైతే కుక్కట్పల్లి ఉందో అక్కడ కూడా వెళ్ళి ఆ రెబెల్ సాబ్ టీమ్ కూడా ఆర్గనైజర్స్ అక్కడనే ఉన్నారని తెలిసింది. సో అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఖచ్చితంగా అరౌండ్ 9 o'clock కి నేను బయలుదేరి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ తిరిగి వచ్చి వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పాసెస్ గురించి పాసెస్ ఉన్నాయా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పాసెస్ పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. పాసెస్ ప్రొడ్యూసర్స్ దగ్గరనే ఉన్నాయి, వాళ్ళే లోపల ఇచ్చుకుంటున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎందుకంటే ఫ్యాన్స్ కి మాత్రం ఖచ్చితంగా పాసెస్ వస్తాయని అందరి గట్టి నమ్మకం. అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రొడ్యూసర్స్ వాళ్ళు పంపుతున్నారని కూడా తెలిసింది. సో గైస్, ఏది నిజం ఏది ఇది అనేది మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం కొద్దిసేపట్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, మనకు ఈ 27th ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత ఒక 2 weeks ఎర్లీగా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, స్పిరిట్ స్కెడ్యూల్. మన సందీప్ రెడ్డి వంగ రెబెల్ స్టార్ ప్రభాస్ ది స్పిరిట్ స్కెడ్యూల్ కంప్లీట్ ప్యాక్ స్కెడ్యూల్ ఉంది. సో ఈ 31st న్యూ ఇయర్ కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ పైన. సో కాబట్టి 27th అవైలబుల్ ఉన్నారని రెబెల్ స్టార్ ప్రభాస్ గారు చెప్పి 27th కి పెట్టినందుకు కారణం ఇదే. స్పిరిట్ స్కెడ్యూల్ కంప్లీట్ ఒక లాంగ్ స్కెడ్యూల్ ఉన్నది కాబట్టి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత తొందరగా పెట్టడానికి ముఖ్య కారణం అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. గైస్, మళ్ళీ చెప్తున్నాను, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా మీకు లేటెస్ట్ అప్డేట్ ఇస్తాను. నేను వెళ్ళి కంప్లీట్ గ్రౌండ్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైం ఆర్గనైజర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని పాసెస్ ఇస్తున్నారా లేదా ఫ్రీ ఎంట్రీ ఉందా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తొందరలోనే మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Catch you until my next video. Please do subscribe to my channel. Bye.